దేవాదేవుడు వేటి మీద జయాన్నిస్తాడు. ఒక్కసారి ఒక మాటను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు పాపముపై జయాన్నిస్తాడండి. పాపముపై యెహోవా నిస్సి అని చెప్పండి. పాపముపై యెహోవా నిస్సి. ఈ రోజున మనిషిని బాగా వేధిస్తున్న సమస్య ఈ పాపం అండి. నిజం చెప్తున్నాను. మనిషిని బాగా వేధిస్తున్న ఎన్నో కాలాల నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి మనిషిని బాగా వేధిస్తున్నటువంటి సమస్య పాపం. మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో అది చేయలేం. చేయకూడదని దాన్నే మనం చేస్తుంటాం. నాకు ఇలా బ్రతకాలని ఉండదండి, కానీ ఇలాగే బ్రతుకుతున్నాను. ఎందుకో నేను ఆ పాపానికి బానిస అయిపోయాను. నన్ను సక్రమార్గంలో నడవాలని కోరుకుంటాను, కానీ ఎందుకు ఉండలేకపోతున్నాను. లేకపోతే ఆ తప్పు చేయకూడదని అనుకుంటాను, కానీ సమయం వచ్చేటప్పటికి ఆ తప్పిదాన్ని చేస్తున్నాను. ఇది నా సమస్య. మనిషి ఏదైతే చేయాలనుకుంటున్నాడో అది చేయలేకపోతున్నాడు, చేయకూడదాన్ని చేస్తున్నాడు. దీన్నే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు పాపము అన్నారు. చూడండి, ఇది అందరి సమస్య. కేవలం భారతీయుల సమస్య మాత్రమే కాదు, అమెరికా వాళ్ళ సమస్య మాత్రమే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి సమస్య ఈ పాపము. అందరి బట్టే ఉదయాన్నే లేచి మన పూర్వీకులు పాపోహం పాపకర్మ పాపాత్మ పాప సంభవామి త్రాహిమాం యుగే యుగే అన్యదా శరణం నాస్తి తుమామ శరణం మమ ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి. పాపంలో పుట్టాను, పాపంలో పెరుగుతున్నాను, పాపం ద్వారా నాకు ఎందుకో శాంతి ఉండట్లేదు. నాకు శాంతి కావాలంటే పాపం నుంచి నాకు క్షమాపణ కావాలి, పాపం నుంచి ప్రక్షాళన కావాలి అని మన పూర్వీకులు పాడారు. ఇప్పటికీ చాలామంది సంధ్యావందనం చెప్తూ ఈ శ్లోకాన్ని ప్రార్థన వల్లిస్తూనే ఉంటారు. మనిషి యొక్క సమస్య పాపం అయితే ఆ పాపం నుంచి విడుదల చేయడం కొరకే యెహోవా నిస్సి ఈ లోకానికి అవతరించారు. యేసు ప్రభువారు పాపం రక్షించడానికి యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చారు. యెషయా గ్రంథం 59:2 ఒక మంచి మాట పరిశుద్ధాత్మ దేవుడు మన కోసం రాయించాడు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మరుగుపరచెను. ఈ రోజున దేవుని ముఖానికి మనల్ని మరుగు చేసింది అంటే మనం చేసిన పాపాలే దీవెని పొందుకోవడానికి అడ్డుగా వస్తున్నాయి. మనం చేసిన పాపాలే మేలు పొందుకోకపోవడానికి అడ్డుగా వస్తున్నాయి. కాబట్టి ప్రభు అన్నాడు, మీ పాపాలను నేను క్షమిస్తాను, మీ యొక్క హృదయాన్ని నేను మారుస్తాను, మీ రాతి హృదయాన్ని మాంస హృదయంగా మారుస్తాను, మీ జీవితాన్ని పవిత్రపరుస్తాను, మీకు మొరాలిటీ ఇస్తాను, మీకు నైతికత ఇస్తాను, మీకు పరిశుద్ధిని ఇస్తాను, మీ జీవితాల్లో పరలోక రాజ్యాన్ని ఇస్తాను. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. పాప భారంతో ఒకవేళ ఉన్నట్లయితే ప్రభు ఇస్తున్న పిలుపు ఏంటో తెలుసా? ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. Come unto me, I'll give you rest. Those who are heavy burden laden, I'll give you rest. ఈ ప్రపంచంలో ఆ పిలుపు ఇచ్చినటువంటి వాడు యేసు ప్రభువారు ఒకరే. ప్రయాసపడి పాప భారం మోసుకున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. ఆ పాప భారాన్ని మీ నుంచి దించి వేస్తాను. బైబిల్ తర్వాత అత్యధిక భాషల్లోకి తర్జుమైనటువంటి గ్రంథం ఏదైనా ఉందంటే అది పిలిగ్రిమ్ ప్రోగ్రెస్, యాత్రికుని ప్రయాణం. ఎంతమంది గృహాల్లో ఉందండి యాత్రికుని ప్రయాణం? బైబిల్ తర్వాత అత్యధిక భాషల్లోకి తర్జుమైనటువంటి గ్రంథము యాత్రికుని ప్రయాణం అయితే అక్కడ యాత్రికుడు ఉంటాడు, తన మీద ఒక భారం ఉంటుంది. ఆ భారం దించివేయబడాలని అనేక మంది దగ్గరికి వెళ్తాడు. డాక్టర్ దగ్గరికి వెళ్తాడు, ఆ అవతార పురుషులు లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తాడు, బాబాల దగ్గరికి వెళ్తాడు, స్వామీజీల దగ్గరికి వెళ్తాడు. ఎక్కడా కూడా ఆ పాప భారం దించివేయబడదు. ఆ బరువును మోయలేక మనిషి చాలా చిక్కిపోతూ ఉంటాడు. ఆ పాప భారాన్ని మోయలేక ఆరోగ్యం పోతా ఉంటుంది. తనలో అశాంతి కూడా తన జీవితంలోకి వచ్చినప్పుడు ఎట్టకేలకు సిలువ దగ్గరికి వస్తాడు. యేసు ప్రభు సిలువ దగ్గరికి వచ్చినప్పుడు ఆ పాప భారం అంతా దించివేయబడుతుంది. అక్కడ ఆ పుస్తకంలో ఆయన రాస్తాడు, జాన్ బనియన్ అనేటువంటి ఆ దైవజనుడు, ఆ యాత్రికుడు ఎప్పుడైతే ఆ సిలువ దగ్గరికి వచ్చాడో తన పాప భారం అండి సిలువను చూడగానే సిలువ దగ్గరికి వచ్చి ఎప్పుడైతే మోకరించాడో ఆ పాప భారం అంతా కూడా దొర్లుకుంటూ, ఆ మూట దొర్లుకుంటూ ఒక గొప్ప అగాధంలో పడిపోతాయి. నిజంగా గొప్ప ఫ్రీ అయిపోతాడు. ఈ రాత్రి కాలంలో నువ్వు కూడా పాప భారంతో ఒక అశాంతితో ఈ ప్రాంతంలో ఉన్నట్లయితే ప్రభువు దగ్గర నీకు విడుదల ఉంది, ప్రభువు దగ్గర నీకు రక్షణ ఉంది. ఇందాక దైవజనుల అపోస్తలులు చెప్పారు, ఒకప్పుడు పేకాట భయంకరమైన త్రాగుడు వ్యసనాలతో ఆయన ఉన్నప్పుడు ప్రభువు దగ్గరకు వచ్చినప్పుడు ప్రభువు ఆయన విడిపించారు. ఈరోజు యేసు ప్రభు వారు చేయగలిగిన గొప్ప కార్యం ఏంటి తెలుసా? పాపము నుంచి నీకు విడుదల ఇవ్వగలడు. పాపను రక్షించే క్రీస్తు యేసు ఈ లోకంలోకి వచ్చినని నిజంగా ఆ వాక్యము పూర్ణాంగీకారముకి యోగ్యమైందని 1 తిమోతి రాసిన పత్రిక 1:15 రాయబడింది. నిజంగా పాపను రక్షించడానికి క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. యేసు ప్రభు రక్షక నామదేడండి. తన ప్రజలను వారి పాపము నుంచి ఆయన రక్షించిన కనుక ఆయనకి యేసు అని పేరు పెడతారన్నారు గాబ్రియేలు దూత మరియతో. ప్రభు రక్షించేటువంటి వాడు కానీ శిక్షించేటువంటి వాడు కాదు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ.
పరిత్రాణాయ సాధూనాం వినాశనాయ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థయ సంభవం యుగే యుగే అని కొన్ని శ్లోకాలు మనకు తెలుసు, స్కూల్లో చదువుకున్నాం. అంటే దేవుళ్ళు ఎందుకు వచ్చారంటే పవిత్రులందరినీ కూడా ఉద్ధరించడానికి, పాపులను చంపేయడానికి. కానీ యేసుప్రభు అలా చెప్పలా. పాపులను రక్షించడానికి యేసుప్రభు ఈ లోకానికి వచ్చినని చెప్పాడు. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి యేసుప్రభు ఈ లోకానికి వచ్చారు. ఈ రోజున ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, ప్రియ అక్క, ప్రియ అన్న, ప్రియ సహోదరుడు, ఈ రాత్రి కాల సమయంలో ఒకవేళ పాప వ్యసనముతో ఈ ప్రాంతంలో ఉన్నట్లయితే, విడుదల లేనిటువంటి పక్షంలో ఉన్నట్లయితే, అది ఏ రకమైన ఎడిక్షన్ అయినా సరే ప్రభు ఆ ఎడిక్షన్ నుంచి విడుదల నింపగలడా? అలా చెప్పడానికి నేను నిజంగా సంతోషిస్తాను. ఎందుకు తెలుసా? అనేక మంది జీవితాల్లో దేవాదేవుడు గొప్ప కార్యం జరిగించాడు. మన ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రాంతం ఉందండి, దాన్ని దొంగలపురం అని పిలుస్తారు. ఏ పురం? దొంగలపురం. ఎందుకంటే అక్కడ దొంగతనాలు ఎక్కువగా జరుగుతుంటాయి. దొంగతనాలని వృత్తిగా చేసుకుని వారు బతుకుతూ ఉన్నారు. అలాంటి సందర్భాల్లో ఆ ప్రాంతం అండి, ఆ ప్రాంతంలో సువార్త ప్రకటించాను. అందరూ బట్టే ఈ విషయాలు అంత ధైర్యంగా చెప్తున్నాను. ఆ ప్రాంతాన్ని ఒకప్పుడు సెటిల్మెంట్ ఏరియాగా పిలిచేవారు. సెటిల్మెంట్ ఏరియా అంటే సెటిల్మెంట్లు ఎక్కువ జరుగుతూ ఉంటాయి కాబట్టి ఆ ప్రాంతాన్ని సెటిల్మెంట్ ఏరియాగా పిలిచేవారు. అక్కడ దొంగతనం చేసేటువంటి వారు ఎంత ప్రొఫెషనల్స్ అంటే, ఎంత నిష్ఠార్థులు అంటే, ఎంత ప్రవీణులు అంటే, నేను చిన్న విషయం చెప్తే మీకు బాగా అర్థమవుతుంది. రన్నింగ్ ట్రైన్లోంచి కూడా సునాయాసంగా దూకి కాళ్ళు చేతులు ఎరగొట్టుకోకుండా ఉండగలరు వాళ్ళు. మనకైతే ప్లాట్ఫామ్ మీద వెళ్తున్న ట్రైన్ ఎక్కితే, ట్రైన్ దిగితే కాళ్ళు చేతులు ఇరిగిపోతాయి. కానీ ఆ దొంగలు 40-50 కిలోమీటర్ స్పీడ్గా వెళ్తున్న ట్రైన్లోంచి కూడా సునాయాసంగా దూకేయగలరు. వాళ్ళకి ఏ దెబ్బలు తగలవు. అలా ప్రాక్టీస్ చేశారు వాళ్ళు. దొంగతనానికి వెళ్తున్నప్పుడు వాడు గాడిద రక్తం తాగేవారట. గాడిద రక్తం తాగి పరిగెడుతానట, మంచి స్టామినా వస్తుందట, ఎవరికి దొరకమంట. అందరూ గాడిద రక్తం తాగేవారు. ఇంకా చెప్పాలంటే దొంగతనానికి వెళ్తున్నప్పుడు నూనె రాసుకునే వారు దొంగతనానికి వెళ్తుండేటువంటి వారు. చాలా మంది ప్రముఖమైనటువంటి దొంగలు ఆ ప్రాంతం నుంచి వచ్చారు. అబ్బా ఖాన్ అనేటువంటి దొంగ, చవటా ప్రసాద్, గజ్జల ప్రసాద్ అనేటువంటి వారు. అఫ్ కోర్స్ నాకు తెలియదు, కానీ పెద్దలు చెప్తారు, మా తండ్రి గారు లాంటి వాళ్ళు చెప్తారు, ఆ దొంగలు భారతదేశంలో చాలా ఫేమస్ వాళ్ళు. అటువంటి దొంగలు ఎప్పుడైతే దేవుని సువార్త వారి దగ్గరికి వెళ్ళిందో, సెటిల్మెంట్ ఏరియాగా ఉన్నటువంటి ఆ ప్రాంతానికి దైవజనుడు ఎంతో దూర ప్రాంతం నుంచి స్టూవర్ట్ అనేటువంటి దైవజనుడు అండి భారంతో వచ్చాడండి. సువార్త ప్రకటించాలి, వీరిలో మార్పు రావాలి, వీరిలో పాప భారం నుంచి విడుదల పొందాలా, వీరు శాంతితో బ్రతకాలా అనే ఉద్దేశంతో ఆ సెటిల్మెంట్ ఏరియాకి వెళ్ళి ఎప్పుడైతే సువార్తను ప్రకటించాడో ఆ ఒక్కొక్కరిలో మార్పు రావడం ప్రారంభించిందండి. నిజంగా వారు దేవుని సువార్త ఎప్పుడైతే లోపలికి వెళ్ళిందో, దేవుని సువార్తను ఎప్పుడైతే వారు అంగీకరిస్తున్నారో, ప్రభుని యేసుక్రీస్తు ప్రభు వారిని ఎప్పుడైతే వారు హృదయంలోకి ఆహ్వానించారో, మొదటి ఆలోచన ఏంటంటే మేము పాపం చేయకూడదు, మేము ఇలాంటి కార్యాలు చేయకూడదు, నీతిగా బ్రతకాల, ధర్మంగా బ్రతకాలి, నైతికంగా బ్రతకాల, దేవునికి మెచ్చేటువంటి జీవితాన్ని జీవించాలి, దేవుని మహిమార్థకరంగా జీవించాలి. దేవుడు మాలో ఉన్నాడు కాబట్టి ఆ పరిశుద్ధాత్మ దేవుని మేము దుఃఖపరచకూడదు. మా మాటల ద్వారా, మా చూపుల ద్వారా, మా నడకల ద్వారా, మా పడకల ద్వారా, మా చేష్టల ద్వారా మాలో ఉన్న పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదనే ఉద్దేశంతో వారి ప్రవర్తన మారిపోయేటప్పటికీ ప్రభుత్వం వారు కూడా గుర్తించారు, అక్కడ ఉన్నటువంటి పాలకులు గుర్తించారు. ఈ ప్రజలకు ఇప్పటి వరకు ఏ పేరు లేదే, ఈ ప్రాంతానికి సెటిల్మెంట్ ఏరియాగా వారు పిలువబడుతున్నారు, ఈ ప్రాంతాన్ని గుర్తిద్దాం, వీరికి కూడా ప్రభుత్వ రాయితాలు ఇద్దాం అనే ఉద్దేశంతో కలెక్టర్ గారు ఆ ప్రాంతానికి వెళ్ళి, అయ్యా ఒకప్పుడు మీరు దొంగతనం చేశారు, కానీ ఎలా మార్పు వచ్చిందో మాకు తెలియదు, ఎలా మార్పు వచ్చింది చెప్పండి అంటే వాళ్ళు చెప్పారు, మా ప్రభును రక్షకుని యేసుక్రీస్తు ప్రభు వారు మా ప్రాంతానికి తీసుకురాబడ్డాడు, మా ప్రాంతాల్లో గొప్ప మార్పు వచ్చింది అని ఆ ప్రాంతం అసలు చెప్పేటప్పుడు ఆశ్చర్యపోయారండి. యేసుక్రీస్తు ప్రభు ఒక కుటుంబంలోకి వెళ్తే మార్పు వస్తుంది. ఎవడైనాను క్రీస్తునందున వాడు నూతన సృష్టి, పాతవు గతించిన సమస్తమైన నూతన మాయన. ఇఫ్ ఎనీవన్ ఈజ్ ఇన్ క్రైస్ట్ జీసస్ ఈజ్ ఎ న్యూ క్రియేషన్, ఆల్ థింగ్స్ హావ్ బీన్ పాస్డ్ అవే, ఎవ్రీథింగ్ విల్ బికమ్ న్యూ. ప్రతిదీ కూడా నూతనం అవుతుంది దేవుల్లో ఉంటే. ఎప్పుడైతే వారిలో నూతనత్వం చూస్తున్న ప్రభుత్వం వారు, అయితే మీ ప్రాంతానికి మీరే పేరు పెట్టుకోండి అయ్యా. ఏ పేరు పెట్టమంటారు అంటే వారు చెప్పారు, మా జీవితాల్లో, మా బతుకుల్లో మార్పునిచ్చి వెలుగులకు కురిపించినటువంటి వాడు యేసు ప్రభు వారైతే, ఆ యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్తను, యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటను మా దాకా తీసుకొచ్చి మాకు వాక్యం చెప్పి మమ్మల్ని బలపరిచాడు ఒక దేవుని సేవకుడు. ఆయన పేరు స్టూవర్ట్. ఆయన పేరేంటి? స్టూవర్ట్. అందుని బట్టి మా ప్రాంతానికి స్టూవర్ట్పురం అని పేరు పెడతారా అన్నారు వాళ్ళు. మా ప్రాంతానికి స్టూవర్ట్పురం అని పేరు పెడతారా అన్నప్పుడు ప్రభుత్వం వారి గెజెట్ పబ్లికేషన్స్లో కూడా ఆ ప్రాంతానికి స్టూవర్ట్పురం అని పేరు పెట్టారు. ఇప్పుడు చెప్పండి, స్టూవర్ట్పురం అనేటువంటి ఆ యొక్క పేరు ఎలా వచ్చింది? ఒకప్పుడు దొంగలపురం అది. ఒకప్పుడు దొంగలు బాగా సంచారం చేసేటువంటి వారు, అనేకమైనటువంటి గుడుల్లో కూడా పచ్చల హారాలు దొంగిలించినటువంటి దొంగలు ఆ ప్రాంతంలో ఉన్నప్పటికీ ఇప్పుడు ఆ ప్రాంతానికి వెళితే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారండి,
ఇంజనీర్స్ ఆ ప్రాంతంలో ఉన్నారు, అతను టీచర్స్ ఆ ప్రాంతంలో ఉన్నారు. నాలాగా దేవుని సేవ చేసేటువంటి దేవుని సేవకులు కూడా ఆ ప్రాంతం నుంచి వచ్చారంటే ప్రభు పాపులను రక్షించేటువంటి వాడు, పాపుల్లో పరివర్తన ఇచ్చేటువంటి వాడు. ఈ రోజున పాపంపై నీకు జయం ఉంది, పాపం మీద నీకు విజయం ఉంది. ఇఫ్ ఎనీవన్ ఇస్ ఇన్ క్రైస్ట్ జీసస్ దేర్ ఇస్ నో కండెమ్నేషన్. క్రీస్తునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. ఎందుకంటే నీ జీవితంలో పాపం పరిహరించబడింది. ఈరోజు పాపం పోవాలంటే రక్షకుడు ఈ లోకానికి రావాలి, తన రక్తాన్ని మన కోసం కార్చాలి. సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం అని సామవేదం తాండ్య మహాబ్రహ్మణం చెప్తుంది. సర్వ పాపాలు పోవాలంటే రక్తం చిందించబడాలి. ఆ రక్తం పరమాత్ముడి వచ్చి తన పుణ్యమైన రక్తం, పరిశుద్ధమైన రక్తాన్ని ప్రజల కోసం కార్చినప్పుడు ఆ రక్తంలో పాపికి పాపక్షమాపణ. యేసు రక్తం ప్రతి పాపం నుంచి మనల్ని ఏం చేస్తుంది? పవిత్రులుగా చేస్తుంది. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. యేసు రక్తం ప్రతి పాపం నుంచి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. ఇట్స్ ఎ క్లెన్సర్. ఆయన రక్తము మనకు ప్రతి పాపాన్ని కడిగి వేస్తుంది. ఒకప్పుడు నేను కూడా పాపంలో ఉన్నటువంటి వ్యక్తినే, వేషధారణ పాపము, అతను తిరుగుబాటు పాపము నా జీవితంలో కూడా ఏలుబడి చేసినప్పుడు దేవాదేవుడు ఆ పాపం నుంచి నన్ను విడిపించి, ఆ వ్యసనం నుంచి దేవుడు నిన్ను విడిపించి దేవాదేవుడు తన యొక్క పరిచర్య కోసం వాడుకుంటా ఉన్నాడు. ఈరోజు నీతిగా బ్రతకడానికి దేవుడు కృప చూపుతా ఉన్నాడు. పాపంపై యెహోవా నిస్సి.